తెలుగు వారి నూతన సంవత్సర పండుగ ఉగాది అని ఒంగోలు నగర కార్పొరేషన్ మేయర్ గంగడ సుజాత అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవ సమాఖ్య ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపం నందు జరిగిన ముందస్తు ఉగాది వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సమాఖ్య అధ్యక్షుడు కుర్ర ప్రసాద్ బాబు అధ్యక్షత వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ లేని దాన్ని గుర్తించి ఆలోచన చేయకుండా ఉన్నదానితో సంతృప్తి చెందాలని సూచించారు. తెలుగునామ ఉగాది సంవత్సరమని వర్గాల ప్రజల్లో మంచి చేకూర్చాలని ఆమె ఆకాంక్షించారు. ఎన్నో సంవత్సరాలుగా తన తల్లి పేరిట ఉగాది పురస్కారాలు అందిస్తున్న కుర్ర ప్రసాద్ బాబును ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా 2025 ఉగాది పండుగను పురస్కరించుకొని కప్పగంత మధుసూదన్ కు కుర్రకోటి సూర్యమ్మ స్మారక అవార్డును అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. వారితో పాటుగా సాంస్కృతిక సాహిత్య కళారంగంతో పాటు సేవా రంగంలో విశేష సేవలు అందించిన పలువురిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సివిఎన్ క్లబ్ పాలక మండలి అధ్యక్షులు ఈదుపల్లి గురునాథం, డాక్టర్ నూనె అంకమరావు, డాక్టర్ నాగభైరవ ఆది నారాయణ, మిడసల మల్లికార్జున్, తేళ్ల అరుణ, గోవర్ధన్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, కిరణ్ బాబుతో పాటు పలువురు కవులు, కళాకారులు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాధన డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకరమూర్తి అనుగ్రహింపగా మేదిని పుణ్యదం పుదల మేలిమి బిడ్డగా హెచ్చడి కొన్న విభుదునకు వాగ్దేవి కృపతోడ వాక్పటి మన చూపి మనకు అందించే సుప్రసన్న హృదయం వారిది, సుప్రసన్న హృదయం వారి 3D సినిమాల్లా గత జన్మ వాసనను వెలికితీస్తూ ఉంటుంది. ఆ మనిషికి జీవకోటిని ప్రేమించే తత్వం ఉంది. మనసు క్షేత్రంలో సమభావం సస్యమై కళకళలాడుతూ ఉంటుంది. ఉండాలి కదా, కళ్ళల్లో రౌద్రం తాండవం చేయాలి కదా. చిత్రం చూడరా, ల్యాండ్ మాఫియా వంటి చిత్రాలు మంచి గుర్తింపునిచ్చాయి. ఈ రంగంలో ఎస్ఐ గారు వారికి మంచి సత్కారం. మస్తారావు గారు కూడా ఒక మంచి ఎస్ఐ పాత్ర కూడా వేసి ఉన్నాడు. ఇంతకు ముందంటే చాలు వినయంగా తల ఊపుతుంది. ఆమెకు మేమంటే చాలు చాలా ఆనందం. ఆమె మా మేయర్ గారికి మేము అందించుకుంటున్నటువంటి ఒక చిరు సత్కారం. అమ్మ, మీతోటి మాతోటి మీరు నడిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. మేము మా గుండెల్లో గుర్తుపెట్టుకుంటాం. మా విశ్వమంతయు విద్యార్థికి అన్నట్టు ఇందిరమ్మ నీకు వందనమ్మ అంటూ ఆ రోజుల్లో ఇందిరాగాంధీ చనిపోయిన సందర్భంలో ఎంతోమంది కవులు కవి సమ్మేళనలో పాల్గొన్న సందర్భంలో ఇందిరాగాంధీ అభిమానిగా నేను అప్పుడే కవిత రాయడం జరిగిందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో సాహిత్య రంగంలో కలుగుపెట్టిన తర్వాత నేను హనుమారెడ్డి గారు నా సమీపంలో ఉండటం వల్ల ఆయనతో పాటు కూడా నేను కొంతకాలం నడవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మా అమ్మగారు మరణించే సందర్భంలో నేను ఆమె చివరి రోజుల్లో నాకు ఉన్నదేమో అని చెప్పేసి ఒక మాట నేను చెప్పడం జరిగింది. నేను ఉన్నంతకాలం నీ పేరు కోటి సూర్య తారకవలే ఈ భూమి మీద నేను నిలబెడతానమ్మా అని చెప్పి ఆమెకు మాట ఇచ్చిన నేపథ్యంలో ఆమె పేరు మీద పురస్కారాన్ని ఇస్తూ కవులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక ఉగాది వైభవంగా జరుపుకుంటున్నాను. నేను ఎప్పుడు కోరుకునేది ఒకటే, నన్ను మొట్టమొదటిసారిగా ఒక చరిత్ర సృష్టించడానికి ఒక అవకాశం ఏంటంటే, మొదటి మేయర్ అంటే కార్పొరేషన్ అయ్యి నేను మేయర్ అయ్యే నాటికి 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్కనాడు కూడా ఒక్క సంవత్సరం కూడా ఎలక్షన్స్ పెట్టలేదు. కానీ నేను మరి ఎలక్షన్స్ పెట్టిన మొదటిసారిగానే నాకు మేయర్ అనే అవకాశం కల్పించడం, మీ అందరికీ కూడా ఇలాగ అన్ని విషయాలను కూడా మరి మా మాస్టర్ గారు చెప్పినట్లుగా దేనికైనా పిలవాలి కానీ పిలిస్తే వస్తానని అంటారు. కారణం ఏంటంటే భగవంతుడు నాకు 5 సంవత్సరాలు ఇచ్చారు మేయర్గా అవకాశం.
కానీ 5 సంవత్సరాల్లో నేను ఎంతమందిని కలవచ్చు, మళ్ళీ తర్వాత ఎవరిని పిలుస్తారో పిలవరో తెలియదు, అది మీ ఇష్టం. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునేది నా ఇష్టం, నాకు ఇష్టమైనది కూడా. ఇలా ఎంతోమందిని కలవడానికి అవకాశం ఉంటుంది. నేనేమిటి, నా మనస్తత్వం ఏంటి, నా క్యారెక్టర్ ఏంటి, నా ఫలితాలు ఏంటి అనేది ఎంత ఎక్కువ మందిని కలిస్తే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను టీచర్ని కాబట్టి నా పిల్లలు, నా విద్యార్థులకి నేను ఏం చెప్తే అదే గొప్ప. ఈ రోజు కూడా మా టీచర్ అని చెప్తారు. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా టీచర్కి ఉండే గొప్ప లక్షణం, గొప్ప గుణం, గొప్ప అదృష్టం ఏంటంటే మా టీచరు పలానా టైంలో అలా చెప్పారు, అలా చూశారు, అలా తిట్టారు, అలా కొట్టారు, కనుకనే ఈ రోజు నేను ఇలా ఉన్నాను అని గర్వంగా చెప్పుకునే ఒక అదృష్టం ఒక టీచర్కి మాత్రమే ఉంటుంది. వాళ్ళ కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాన్స్ అయినా ఎవరైనా కూడా ఒకప్పటి విద్యార్థి. వసంతకాలం సంప్రాప్తే కాక కాక పిక పిక అని ఒక సంస్కృత శ్లోకం. కాకి నల్లగానే ఉంటుంది, కోకిల నల్లగానే ఉంటుంది. ఆ రెంటికి తేడా ఏమిటి అంటే వసంతకాలం వస్తుంది, అప్పుడు కోకిల కూస్తుంది. కాకికి కోకిలకి భేదం అప్పుడే తెలుస్తుంది అని ఆ శ్లోకార్థం. అందుకే ఈ కొత్త విశ్వావసునామ సంవత్సరాన్ని కూజంతంతో, కోకిల స్వరంతో భావన చేసుకుంటూ ఈ విశ్వావసు ఏం చెప్తుందో ఒక చిన్న కవిత వినిపిస్తాను. అదిగో ఆ కూజంతం మానవీయ పరిణితిని నినదిస్తున్నట్లు లేదు. అదిగో ఆ కూజంతం మానవీయ పరిణితిని నినదిస్తున్నట్లు లేదు. అనురాగ పరిమళాన్ని ఆహ్వానిస్తున్నట్లు లేదు. తడారిపోతున్న హృదయాలని తడుముతున్నట్లు లేదు. లోకం చిగురించాలని ఆస్వాదిస్తున్నట్లు